సో వన్ మోర్ నైస్ శారీ ఇన్ రా మ్యాంగో అండి. ఇది కూడా మనకి బార్డర్స్ అనేది బర్డ్ ప్యాటర్న్ లో తీసుకొని బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ వస్తాయి. మంచి ఆనియన్ పింక్ షేడ్ వస్తుందండి శారీ కలర్ అయితే. సో శారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ లో ఉంటుంది అనమాట. ఓన్లీ సింగిల్ కలర్ శారీ ఉంటుంది. ఓన్లీ సింగిల్ కలర్ జరీ మాత్రమే యూజ్ చేసి శారీని హైలైట్ చేశారు. సో పళ్ళు కూడా మనకి సేమ్ శారీలో ఉన్న గోల్డెన్ కలర్ జరీని యూజ్ చేస్తూ పళ్ళు ఇచ్చేసారు. సో దీనికి కాంట్రాస్ట్ గా చూడండి ఎంత బాగుందో, డార్క్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఆర్ఎల్స్ డార్క్ వైన్ కలర్ లాగా తీసుకొని హైలైట్ చేశారనమాట. సో దిస్ కంప్లీట్ లుక్ అండి, చాలా బాగుంది. గ్రాప్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ రా మ్యాంగో ఫ్యాబ్రిక్ అండి. సో ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజెస్ వచ్చినాయి, బ్యూటిఫుల్ ఉన్నాయి శారీస్ అయితే. మనకి రా మ్యాంగో కూడా కొంచెం వెయిట్ ఉంటుంది కదా, కానీ ఈ పర్టికులర్ శారీస్ వెయిట్ కూడా ఏమీ లేవండి, లైట్ వెయిట్ లోనే వచ్చినాయి అనమాట. శారీ మొత్తం కూడా మంచి డార్క్ మెజెంటా కలర్ తీసుకున్నారు విత్ నైస్ ఫ్లవర్ మోటివ్స్ అండి. కంప్లీట్ గా కూడా ఫ్లవర్స్ అనేది వీవింగ్ లో వచ్చేసింది. అండ్ బార్డర్స్ చూడండి ఎంత యూనిక్ బార్డర్స్ తీసుకున్నారు, బ్యూటిఫుల్ యూనిక్ బార్డర్స్ అనమాట. కంప్లీట్ గా కూడా బర్డ్స్ అనేది మనకి ఎప్పుడు రా మ్యాంగోలో ఇలా బంచెస్ లాగా ఇస్తారు కదా, కానీ ఇక్కడ చూడండి బ్యాకింగ్ లో కూడా జరీ ఇచ్చి జరీ మీద బర్డ్స్ అనేది హైలైట్ చేశారు. రిచ్ పళ్ళు ఉంటుంది, పళ్ళు కూడా మనకి చాలా నీట్ గా ఇచ్చారండి, కంప్లీట్ గా కూడా గోల్డెన్ కలర్ జరీతోని. అండ్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి, బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా కాంట్రాస్ట్ కలర్, అగైన్ హ్యాండ్స్ కి బార్డర్ అండి, చాలా ప్రెటీ లుక్ ఉంది కాంబినేషన్ కూడా. సో దిస్ కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ అండి, బ్లాక్ కలర్ లో వచ్చింది. బ్లాక్ కలర్ లవర్స్ ఉన్నారు అంటే చూడొచ్చు. సో జూట్ టస్సర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, ఫ్యాబ్రిక్ అనేది మనకి శారీ అంతా కూడా వర్టికల్ జెరీ లైన్స్ వస్తుంది. సో చూడండి శారీ నేను 4 లేయర్స్ మీద చూపిస్తున్నాను మీకు, ఎంత సాఫ్ట్ ఉందో చూసారు కదా, చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది. మీరు ప్లీట్స్ పెట్టుకోవడానికి, సింగిల్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అనమాట. మనకి 2 సైడ్స్ కూడా చాలా నీట్గా పికాక్ బార్డర్స్ ఇచ్చారు. మనకి పళ్ళులో కూడా 4 సైడ్స్ అనేది ఇచ్చారండి, బ్రొకేడ్లో మనకి పళ్ళు ఇచ్చారనమాట. సో మనకి శారీ అంతా లైన్స్ ఉంది కదా, సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారనమాట. ప్లెయిన్కి హ్యాండ్స్కి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు చూడండి, హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. సో ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్, జూట్ టస్సర్ వస్తుంది అనమాట, చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంది. గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ ఓషన్ గ్రీన్ కలర్ అండి. సో మంచి డార్క్ షేడ్కి డార్క్ వైలెట్, పర్పులిష్ వైలెట్ కలర్తో మనకి బ్లౌజ్ అనేది పేరప్ చేశారు. సో శారీ సింగిల్ కలర్ ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ పర్టికులర్ శారీలో ఇచ్చిన బ్లౌజ్ కలర్ నచ్చకపోయినా మనం కాంట్రాస్ట్ ఏ బ్లౌజ్ పేరప్ చేసుకోవాలి అనుకున్నా కూడా బాగుంటుందండి. చూడండి శారీ అయితే కంప్లీట్ లుక్ కూడా చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ వచ్చినాయి అండి, రా మ్యాంగోలో కూడా చాలా లైట్ వెయిట్ వచ్చినాయి అనమాట. సో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది, శారీలో మనకి ఎలా అయితే బార్డర్ తీసుకున్నారో సేమ్ బార్డర్ ని మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు. పళ్ళు కూడా కంప్లీట్ రిచ్ లుకింగ్ పళ్ళు ఇచ్చేసారనమాట. సో ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి. గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ డార్క్ బాటిల్ గ్రీన్ అండి. శారీ అంతా కూడా డార్క్ గ్రీన్ ఉంటుంది. చూడండి శారీ మొత్తం కూడా వర్టికల్ జెరీ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి జూట్ టస్సర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. బార్డర్స్ కూడా చాలా బాగున్నాయండి, మీరు లిటరలీ శారీ ఎంతసేపు కట్టుకున్నా అస్సలు అంటే అస్సలు నలగదనమాట, అంత బాగుంది. మరి ఇంత నలగదు అంటున్నావు కదా, వెయిట్ ఉందా శారీ అనుకోవచ్చు, కానీ వెయిట్ కూడా అస్సలు లేదండి, చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. డిజైన్ కూడా యూనిక్గా ఉందన్నమాట, మనకి వర్టికల్ జెరీ లైన్స్ ఉన్నాయి. 2 సైడ్స్ కూడా మనకి చాలా చక్కగా పికాక్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. రిచ్ పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా మనకి చాలా నీట్గా 4 సైడ్స్ కూడా పికాక్ ఉంటుంది. ఓన్లీ మిడిల్లో బ్రొకేట్ తీసుకొని హైలైట్ చేశారు. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి, హ్యాండ్స్కి చూడండి బార్డర్ అయితే హైలైట్ చేసి ఇచ్చారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. బ్యూటిఫుల్ శారీ అండి, ఇది వచ్చేసి మనకి జూట్ ఫ్యాబ్రిక్ లో ఉంటాయన్నమాట. శారీస్ అయితే చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉందండి, జూట్ లో కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ఉంది. శారీ అయితే మీరు ఎంతసేపు కట్టుకున్నా కూడా నలిగే ఫ్యాబ్రిక్ అయితే అస్సలు కాదనమాట. అండ్ బార్డర్స్ కానీ శారీ కానీ కొంచెం యూనిక్ గా ఇచ్చారండి. శారీ చూడండి కంప్లీట్ వర్టికల్ జెరీ లైన్స్ లో, కింద వచ్చేసి డ్యూయల్ షేడ్ అండి, రస్ట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తో పికాక్ మోటివ్స్ అనేది కంప్లీట్ హెవీ వీవింగ్ వచ్చేసినాయి. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ లో వీవింగ్ ఉంటుంది. పళ్ళు అనేది కంప్లీట్ గా కూడా పికాక్స్ విత్ బ్రొకేట్ ప్యాటర్న్ తీసుకొని పళ్ళు హైలైట్ చేశారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ వచ్చేస్తుంది విత్ హ్యాండ్స్ కి కూడా చాలా చక్కగా బార్డర్ ఇచ్చారనమాట. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, ఓన్లీ సింగిల్ పీసెస్ ఉన్నాయి. గ్రాప్స్. వన్ మోర్ నైస్ శారీ కలర్ అండి, డార్క్ వైలెట్ కలర్ కి స్కై బ్లూ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. లిటరలీ డార్క్ వైలెట్ కి స్కై బ్లూ అనేది ఇప్పటిదాకా రాలేదండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట. మనకి డిఫరెంట్ గా ఉన్నా కూడా కలర్ కాంబినేషన్ అనేది సెట్ అయింది. మెయిన్ ఏంటంటే మనకి నీట్ గా సెట్ అయింది అనమాట. బాడీ అంతా కూడా ప్యారెట్స్ గోల్డెన్ కలర్ జరీలో వచ్చేసినాయి. కంప్లీట్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది.
మనకి బార్డర్స్ కూడా స్మాల్ బార్డర్ ఉంటుంది, కింద వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ ఫ్యాబ్రిక్ రా మ్యాంగో అయినా కూడా మనకి మరీ మందంగా రాలేదండి, చాలా నీట్గా మీడియంగా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ అనేది సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. సో బ్లౌజ్ కూడా స్కై బ్లూ కలర్ బ్లౌజ్ మీద బుటీస్ విత్ హ్యాండ్స్కి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్. సో వన్ మోర్ నైస్ శారీ కలర్ అండి, ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ కి పీచ్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. ఇన్ రా మ్యాంగో ఫ్యాబ్రిక్ లో మనకి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి, అట్ ది సేమ్ టైం లైట్ వెయిట్ కూడా ఉందండి ఈ శారీ అయితే. సో శారీ అంతా కూడా మనకి ప్యారెట్ మోటివ్ అనేది గోల్డెన్ కలర్ జరీలో వచ్చేస్తుంది. షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ వీవింగ్ బార్డర్ విత్ ప్యారెట్స్ ఉంటాయి, కింద వచ్చేసి మనకి చాలా నీట్ గా ప్యారెట్స్ బార్డరే వస్తుంది విత్ మంచి మీడియం సైజ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. రిచ్ పళ్ళు ఉంటుంది, పళ్ళు కూడా పీచ్ కలర్ పళ్ళు వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి ప్యారెట్స్ అనేది బార్డర్ ఇచ్చారు. సో చాలా లైట్ వెయిట్ ఉంది, మిస్ చేసుకోవద్దండి. దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ ఇన్ రా మ్యాంగో శారీస్ అండి. సో ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో బార్డర్స్ ఇచ్చారనమాట. సో చూడండి శారీ అంతా కూడా డార్క్ వైలెట్ కలర్ లో పెసరపచ్చ గ్రీన్ కలర్ లో బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు. సో బాడీ అంతా కూడా చిన్న చిన్న ప్యారెట్ మోటివ్స్ అండ్ కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీతో వచ్చేస్తుంది. షోల్డర్ పార్ట్ కూడా మనకి ట్విన్ బర్డ్ లాగా తీసుకున్నారండి, ప్యారెట్ డిజైన్ అయి వస్తుంది అనమాట. సో పైన చిన్న బార్డర్ వచ్చింది కాబట్టి కింద వచ్చేసి మనకి చక్కగా మీడియం సైజ్ బార్డర్ లో కంప్లీట్ గోల్డెన్ కలర్ జరీతో బార్డర్ హైలైట్ చేశారు. విత్ నైస్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది, పళ్ళు అంతా కూడా చూడండి పెసరపచ్చ గ్రీన్ కలర్ మీద గోల్డెన్ కలర్ జరీ వచ్చేసింది అనమాట. బ్లౌజ్ కూడా మనకి బ్యూటిఫుల్ పెసరపచ్చ గ్రీన్ కలర్ దాని మీద గోల్డెన్ కలర్ జరీతో వస్తుంది, విత్ హ్యాండ్స్కి వచ్చేసి ప్యారెట్స్ డిజైన్ అనేది బార్డర్ ఉంటుంది. సో చూసారు కదా, చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే. సో దిస్ ద కంప్లీట్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి, ఇది వచ్చేసి మనకి బ్రిక్ రెడ్ కలర్ కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ అయింది అనమాట బార్డర్ అనేది. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్రిక్ రెడ్ విత్ బ్యూటిఫుల్ ప్యారెట్ డిజైన్ అనేది వీవింగ్ లో వచ్చేస్తుంది. ప్యారెట్ అనేది మొత్తం కూడా హెవీ వీవింగ్ ఉంటుంది. షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుందండి, బార్డర్ లో కూడా మనకి ప్యారెట్స్ అయితే ఉన్నాయి, బట్ సైజ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చారు. కింద మాత్రం మీడియం సైజ్ బార్డర్ విత్ హెవీ వీవింగ్. సో పళ్ళు కూడా మనకి రిచ్ లుకింగ్ పళ్ళు ఇచ్చేసారు కాంట్రాస్ట్ కలర్ లో. సో ప్రీమియం రా మ్యాంగో వస్తుందండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, లైట్ వెయిట్ వచ్చినాయి అనమాట శారీస్. సో బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి, ఇది వచ్చేసి మనకి రా మ్యాంగో ఫ్యాబ్రిక్ లో కాంట్రాస్ట్ బార్డర్స్ తో వస్తుంది అనమాట. నేవీ బ్లూ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇట్లాగా ప్యారెట్ డిజైన్ అండి, చిలకని తీసుకొని వీవింగ్ లో ఎంత నీట్ కార్వింగ్ ఇచ్చారో చూడండి. కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ ఉంటుంది. షోల్డర్ సైడ్ వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్ లో స్మాల్ బార్డర్, కింద మాత్రం మీడియం సైజ్ బార్డర్ వస్తుంది. కంప్లీట్ ప్యారెట్ డిజైన్ మీడియం సైజ్ బార్డర్ వస్తుంది కాంట్రాస్ట్ లో. పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది బేబీ పింక్ కలర్ లోనే. బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ ఇచ్చారండి, విత్ హ్యాండ్స్ కి కూడా చక్కగా శారీలో ఉన్న బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి, చాలా లైట్ వెయిటే వచ్చింది, రా మ్యాంగో అయినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. గ్రాప్స్. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి, ఇది వచ్చేసి మనకి నారాయణ పట్టు ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట. సో కంప్లీట్ గా కూడా పైతని ప్యాటర్న్ ఆఫ్ మునియా బుటీస్ ఇచ్చేసారు. శారీ మొత్తం కూడా ఇట్లానే ఉంటుంది, చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీస్ అయితే. లిటరలీ సెమీ పైతని లాగా లేవన్నమాట, ప్యూర్ మనకి ఎట్లా అయితే వస్తాయో సేమ్ ప్యాటర్న్ లో వచ్చినాయి, లైట్ వెయిట్ లో ఉన్నాయి, చాలా చాలా సాఫ్ట్ ఉందండి. ఫ్యాబ్రిక్ కూడా మనకి ఈజీ టు డ్రే ప్యాటర్న్ లోనే ఇచ్చేసారు. టూ సైడ్స్ కూడా మనకి చాలా చక్కగా నారాయణపేట బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు. విత్ నైస్ రిచ్ లుకింగ్ పళ్ళు ఉంటుంది, పళ్ళు అంతా కూడా మనకి ఆల్ ఓవర్ పళ్ళు అనేది పైతనీలోనే తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి. సో పట్టు శారీస్ ఫీల్ ఉంటుంది కాబట్టి మనకి ప్లెయినే ఇస్తున్నారు. సో మనం వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి, ఇది వచ్చేసి మంచి డార్క్ మెహందీ గ్రీన్ కలర్ లో తీసుకున్నారు శారీ అనేది. విత్ రెడ్ కలర్ బార్డర్స్ ఇచ్చేసారనమాట, నారాయణపేటలో బార్డర్స్ ఇచ్చేసారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి మునియా బార్డర్ ఉంటుందండి. బార్డర్ లో మునియాలో కూడా చూసినట్లయితే చిన్న రెడ్ కలర్ బంచ్ లాగా ఇచ్చేసారనమాట మీనాకారి, బికాస్ బార్డర్ మనకి ఏదైతే కలర్ లో ఉంటుందో అదే కలర్ మునియా జరీ కూడా ఇచ్చారు. రిచ్ పైతని పళ్ళు ఉంటుంది. ఈ పర్టికులర్ శారీస్ కి మనకి దొరికితే ఇట్లాగా ఆల్ ఓవర్ పైతని ఉంటుంది కదండి, అలా బ్లౌజ్ పేరప్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో పళ్ళు
పైతని ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది విత్ హ్యాండ్స్‌కి బార్డర్స్ ఉంటాయి. సో ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి. గ్రాబ్స్. వన్ మోర్ నైస్ శారీ అండి. ఇది వచ్చేసి అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాంబినేషన్ వస్తుంది. ఓషియన్ గ్రీన్, లైట్ ఓషియన్ గ్రీన్ కలర్‌కి రెడ్ కలర్ కాంబినేషన్‌లో ఇచ్చారు బార్డర్ అనేది. సో చూడండి కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. శారీ అంతా కూడా మనకి పైతని పళ్ళు వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ పైతని పళ్ళు ఉంటుంది. బ్యూటిఫుల్ నారాయణపేట పట్టు బార్డర్స్ ఇచ్చేసారండి 2 సైడ్స్ కూడా మనకి. సో బ్రైడ్స్ ఎవరైనా ఉన్నారు అన్నా కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ ఇస్తారండి. సో బ్యూటిఫుల్ కాంబినేషన్, ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి. గ్రాబ్స్. వన్ మోర్ నైస్ శారీ అండి. ఇది వచ్చేసి అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కాంబినేషన్ వస్తుంది. ఓషియన్ గ్రీన్, లైట్ ఓషియన్ గ్రీన్ కలర్‌కి రెడ్ కలర్ కాంబినేషన్‌లో ఇచ్చారు బార్డర్ అనేది. సో చూడండి కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. శారీ అంతా కూడా మనకి పైతని పళ్ళు వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ పైతని పళ్ళు ఉంటుంది. బ్యూటిఫుల్ నారాయణపేట పట్టు బార్డర్స్ ఇచ్చేసారండి 2 సైడ్స్ కూడా మనకి. సో బ్రైడ్స్ ఎవరైనా ఉన్నారు అన్నా కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ ఇస్తారండి. సో బ్యూటిఫుల్ కాంబినేషన్, ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి. గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. డార్క్ బాటిల్ గ్రీన్ కలర్‌కి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్‌లో హైలైట్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి పైతని పళ్ళు ఉంటుంది. చూడండి కాంబినేషన్ కానీ డిజైన్ కానీ వెరీ యూనిక్ లుకింగ్ వస్తుందన్నమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మునియా బుటీ తీసుకొని హైలైట్ చేశారు. మనకి పళ్ళు అనేది చక్కగా పైతని పళ్ళు వస్తుంది విత్ నైస్ నారాయణపేట బార్డర్స్ అండి. చాలా అంటే చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయన్నమాట. లిటరలీ మీరు సెమీ అని చెప్తేనే అర్థమవుతుంది. క్వాలిటీ అయితే అంత బెస్ట్‌లో ఇస్తున్నాము. సో మనకి బ్లౌజ్ కూడా చక్కగా డార్క్ వైలెట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఎల్లో విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో ఇచ్చారనమాట. ఇది కూడా మనకి మైసూర్ సిల్క్‌లోనే వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హారిజాంటల్ జెరీ లైన్స్ ఉంటాయి విత్ నైస్ బార్డర్స్ అండి. కాంట్రాస్ట్‌లో బార్డర్స్ కూడా మనకి హెవీ వీవింగ్ ఉంటుందన్నమాట. రిచ్ పళ్ళు విత్ కంప్లీట్ వర్టికల్ జెరీ లైన్స్‌తో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్‌కి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బాడీ హగ్గీ ఉంటుందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్. సో బ్యూటిఫుల్ శారీ ఇన్ మైసూర్ సిల్క్ అనమాట. బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్‌లో తీసుకొని హైలైట్ చేశారు. శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది. శారీ అంతా కూడా హారిజాంటల్ జెరీ లైన్స్ ఉంటాయి. బార్డర్స్ వచ్చేసి చక్కగా రెడ్ కలర్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. రిచ్ పళ్ళు ఉంటుంది. వర్టికల్ జెరీ లైన్స్‌లో పళ్ళు అనేది హైలైట్ చేశారనమాట. సో చూడండి శారీ లుక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. సారీ. బ్లౌజ్ వచ్చేసి మనకి మోస్ట్ ప్రాబబ్లీ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. నేను బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి. ప్లెయిన్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మైసూర్ క్రేపే ఉంటుంది. విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారనమాట. సో మంచి కలర్ కాంబినేషన్. దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ క్రాప్స్. సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ పేపర్ సిల్క్ అండి. డార్క్ లావెండర్ వస్తుంది అనమాట. షేడ్ అయితే టూ గుడ్ ఉంటుంది. డార్క్ లావెండర్ విత్ జరీ బుటీస్ ఉంటాయి. 2 సైడ్స్ కూడా మనకి చక్కగా బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారండి. ఒకటి వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ విత్ కంప్లీట్‌గా కూడా హెవీ వీవింగ్‌లో వస్తుంది. రిచ్ పళ్ళు ఉంటుంది. మనకి పళ్ళు అంతా కూడా చూడొచ్చు చక్కగా హెవీ వీవింగ్‌లో ఇచ్చేశారు. బ్లౌజ్ వచ్చేసి బుటీస్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్‌కి బార్డర్ అయితే ఉండదండి. ఈ పర్టిక్యులర్ శారీస్‌లో బార్డర్ అయితే ఇవ్వలేదన్నమాట హ్యాండ్స్‌కి. బట్ కలర్ అయితే మాత్రం టూ గుడ్ ఉంది. దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్స్. వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది కూడా మంచి టీల్ కలర్‌లో తీసుకున్నారు. కైండ్ ఆఫ్ ఓషన్ బ్లూ కలర్ అని చెప్పొచ్చు. సో మనకి ఈ ప్యాటర్న్ ఏంటంటే అన్ని కూడా క్యాటలాగ్ శారీస్ అండి. సో మనకి ఈ క్యాటలాగ్ వచ్చేసి 4 కలర్స్ వచ్చినాయి. సో ఇది వచ్చేసి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్. మంచి చందేరి పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది. కంప్లీట్ లైట్ వెయిట్ వస్తుందండి శారీ అయితే. అండ్ దిస్ ఈజ్ ఆల్ వీవింగ్‌లో వస్తుందండి. మనకి శారీ మొత్తం కూడా వీవింగ్‌లోనే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే. సో మనకి త్రూఅవుట్ ద శారీ చూడొచ్చు ఇట్లానే బంచెస్ తీసుకొని హైలైట్ చేస్తూ ఇచ్చారు ఆల్ ఓవర్ ద శారీ అనేది. అండ్ మనకి షోల్డర్ సైడ్ కూడా చక్కగా రిచ్ బార్డర్ ఉంటుంది విత్ కంప్లీట్ హెవీ వీవింగ్ ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూడండి ఎంత బాగుంటుందో. డబుల్ బార్డర్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి సింపుల్ లైన్స్ లాగా పేరప్ చేశారు. ఇంకొకటి వచ్చేసి కాంజీవరం బార్డర్ లాగా వీవింగ్‌తో ఇచ్చారు. సో మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుంది విత్ హ్యాండ్మేడ్ టాజిల్స్ ఇస్తారండి. సో మనకి పళ్ళు ఏదైతే కాన్సెప్ట్‌తో డిజైన్ ఉంటుందో సేమ్ కాన్సెప్ట్‌లో మనకి బ్లౌజ్ కూడా పేరప్ చేయడం జరుగుతుందండి. సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ బార్డర్స్ ఉంటాయి బ్లౌజ్‌కి కూడా మనకి. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూద్దాము. జస్ట్ హ్యావ్ ఎ లుక్. బ్యూటిఫుల్ లైట్ ఆరెంజ్ కలర్ అండి. చాలా బాగుంది శారీ అయితే.
సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు. మనకి బార్డర్స్ వచ్చేసి సాటిన్ బార్డర్స్ వస్తాయండి, 2 సైడ్స్ కూడా సాటిన్ బార్డర్స్ ఉంటాయి. సో పేపర్ సిల్క్ కి సాటిన్ బార్డర్స్ అండి. అసలు ఎంత కొత్తగా ఉందండి అసలు డిజైన్ అనేది, లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. శారీ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది. త్రూ అవుట్ ద శారీ వచ్చేసి ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు. హెవీ పళ్ళు ఉంటుంది మనకి, కంప్లీట్ గా కూడా బ్రొకేడ్ స్టైల్లో పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ రిచ్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా చక్కగా సాటిన్ బోర్డర్స్ అయితే పేరప్ చేశారు. మిస్ చేసుకోవద్దు, శారీస్ అయితే సూపర్ ఉన్నాయి. గ్రాబ్స్. థ్యాంక్ యూ. సో చూడండి, ఇది వచ్చేసి బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి. సో ఇప్పటిదాకా మనం చూసిన పేపర్ సిల్క్ శారీస్ అన్నిటికీ కూడా కాంజీవరం బోర్డర్స్ కానీ సెల్ఫ్ బోర్డర్స్ ఇచ్చారు కదా. సో ఇది వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే సాటిన్ బోర్డర్స్ అండి. లిటరలీ చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే. మంచి ప్రీమియం క్వాలిటీ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. సో మనకి ఇవి వచ్చేసి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయండి, బికాస్ పేపర్ సిల్క్ అంటేనే ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది అనమాట, టూ గుడ్ ఉంటుంది. దట్టు అసలు ఈ పర్టికులర్ డిజైన్స్ మనం లిటరలీ బయట ఏ పేజెస్లో ఇంకా రిలీజ్ చేయని డిజైన్స్ అయితే ఫస్ట్ అప్లోడ్ చేస్తున్నాము. సో దట్టు కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, మంచి లిలాక్ కలర్. త్రూ అవుట్ ద శారీ వచ్చేసి ఫ్లవర్ బంచెస్ తీసుకొని హైలైట్ చేశారు విత్ నైస్ సాటిన్ బోర్డర్స్ ఆన్ ద బోత్ సైడ్స్. సో రిచ్ పళ్ళు ఉంటుంది బ్రొకేడ్లో, హ్యాండ్మేడ్ టాజిల్స్. అసలు బ్లౌజ్ చూపిస్తానండి, లిటరలీ శారీ అట్లా తీసేసుకుంటారనమాట. సో దిస్ ద బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. అసలుకి చాలా బాగుంది, లైట్ వెయిట్ ఉన్నాయి, మిస్ చేసుకోవద్దు. సో బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ స్టిల్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే. సో థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ శారీ అండి, మంచి టిష్యూ గోల్డ్లో బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ సెమీ కాంజీవరం శారీ అండి. సో వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అయితే తీసుకున్నాం అనమాట. సో శారీ అంతా కూడా బాడీ ఇట్లా ఉంటుందండి, మొత్తం కూడా హెవీ వీవింగ్లో జిగ్జాగ్ ప్యాటర్న్లో తీసుకొని హైలైట్ చేశారనమాట. సో అసలు గోల్డ్ విత్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది. సో పైన వచ్చేసి బేబీ పింక్ కలర్ బార్డర్, కడీ బార్డర్ తీసుకున్నారు, కింద వచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఇచ్చేసారనమాట. ఇస్ ద హెవీ పళ్ళు, మనకి పళ్ళు కూడా కంప్లీట్ గోల్డెన్ కలర్లోనే తీసుకున్నారు. శారీ అయితే టిష్యూ బేస్లో ఉంటుంది విత్ హ్యాండ్మేడ్ టాజిల్స్ వచ్చేసింది. అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు చాలా చక్కగా. శారీ అనేది కంప్లీట్గా కూడా గోల్డెన్ కలర్లో తీసుకున్నారండి, ఓన్లీ బార్డర్స్ మాత్రమే మనకి బేబీ పింక్ కలర్లో ఇచ్చారు. చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. అసలు ఈ ప్రైస్కి శారీ అంటే ఎవరు నమ్మరండి, లిటరలీ అంత బాగుందనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో చాలా 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 ఫాస్ట్గా ఉండండి గ్రాబ్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ. సో ఇంకొక బ్యూటిఫుల్ మష్రూమ్ సాటిన్ శారీ ఇన్ ఎల్లో కలర్ అండి. సో ఈ పర్టికులర్ పీస్ అయితే ఓన్లీ సింగిల్ పీస్ ఉంది. లాస్ట్ టైం ఈ పర్టికులర్ శారీలో మల్టిపుల్ కలర్స్ని తీసుకున్నాం అనమాట. సో బట్ ఈసారి వచ్చేసి ఎల్లో కలర్లో చాలా తక్కువ ఉంటుందండి స్టాక్ అయితే. సో మనమైతే వీవర్కి ఆర్డర్ చేస్తున్నాము మల్టిపుల్ పీసెస్ కావాలి అని, బట్ ఏంటంటే స్టాక్ కొంచెం టైట్ ఉండటం వల్ల ఓన్లీ సింగిల్ పీసే ఇచ్చారు మనకి. సో శారీ అయితే చూడండి కంప్లీట్ డిజైనరీ లుక్లో తీసుకున్నారు. శారీ అంతా కూడా మంచి ఎల్లో కలర్, దట్టు వెడ్డింగ్ సీజన్కి అయితే చాలా చాలా బాగుంటుంది. శారీ అంతా కూడా చూడండి 4 లైన్స్ వచ్చేసి వర్టికల్ జెరీ లైన్స్, అండ్ దెన్ ఒక బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ జెరీ బంచ్ తీసుకొని హైలైట్ చేశారు. ఆల్ ఓవర్ శారీ ఇదే ప్యాటర్న్తో ఉంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ తీసుకున్నారు, కింద పార్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బార్డర్ అండి. సో ఒకటి వచ్చేసి మీడియం సైజ్ విత్ ఎలిఫెంట్ అండ్ పికాక్ మోటివ్స్తో హైలైట్ చేశారు. అండ్ దెన్ కడీ బార్డర్ తీసుకున్నారండి. మనకి రిచ్ పళ్ళు ఉంటుంది, కంప్లీట్ గోల్డెన్ కలర్ అండ్ మీనాకారీని యూజ్ చేస్తూ. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చేస్తుందండి. సో మనకి ఈ హ్యాండ్స్లో బార్డర్ వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ తీసుకున్నారండి మీనాకారీ అనేది. శారీలో 2 కలర్స్ తీసుకున్నారు కదా, హ్యాండ్స్కి వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ ఇచ్చారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్ సూన్. ఓన్లీ సింగిల్ పీస్ ఉంది, గ్రాబ్ సూన్. సో మనము బ్యూటిఫుల్ శారీ ఇన్ డార్క్ నేవీ బ్లూ కలర్ సాటిన్ అండి, మష్రూస్ గజ్జి సాటిన్ వస్తుంది అనమాట. సో చూడండి శారీ అయితే చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. బ్యూటిఫుల్ డార్క్ నేవీ బ్లూ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ జెరీస్, 2 కలర్ జెరీస్ యూజ్ చేసి హైలైట్ చేశారు. సో కాంట్రాస్ట్ బ్లౌజెస్ కూడా బాగుంటాయి. సో ఈ పర్టికులర్ కలర్కి గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ బ్లౌజ్ అయితే పేరప్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది, కింద వచ్చేసి మనకి డబల్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. రిచ్ పళ్ళు ఉంటుంది, పళ్ళు కూడా మనకి గోల్డెన్ కలర్ జరీతోనే వచ్చేసింది అనమాట. సో బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ బ్లౌజ్లోనే ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేసిందండి. మనకి చాలా బాగుంది శారీ అనేది. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలర్ అండి, డార్క్ లావెండర్తో తీసుకున్నారనమాట. 2 సైడ్స్ కూడా మనకి బ్యూటిఫుల్ బార్డర్స్ ఉంటాయి. జెరీ బార్డర్ మీద మనకి
కంప్లీట్గా బార్డర్స్ తీసుకొని హైలైట్ చేశారు. బార్డర్స్లో కూడా మనకి బ్యూటిఫుల్ మీనాకారి వస్తుందండి. కంప్లీట్గా కూడా మీనాకారి థ్రెడ్స్ తీసుకొని హైలైట్ చేస్తూ బాడీ అంతా కూడా చిన్న చిన్న జెరీ మోటివ్స్ ఇచ్చారనమాట. పళ్ళు కూడా చాలా బాగుంటుంది. గోల్డెన్ కలర్ జెరీతోనే మనకి పళ్ళు అనేది హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి చూడండి చాలా నీట్గా శారీలో ఏదైతే బార్డర్ తీసుకున్నారో అదే బార్డర్ ఇచ్చారు. సో దిస్ కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. టూ సైడ్స్ కూడా మనకి చాలా నీట్గా పైతని ప్యాటర్న్ ఆఫ్ బార్డర్స్ తీసుకున్నారండి. కంప్లీట్గా కూడా వీవింగ్ వస్తుంది. మీనాకారి థ్రెడ్స్తో వస్తుంది. చాలా బాగున్నాయి శారీస్. రా మ్యాంగో ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట. శారీ అంతా కూడా చిన్న చిన్న జెరీ బుటీస్ అండి. కంప్లీట్ స్మాల్ జెరీ మోటివ్స్ తీసుకొని హైలైట్ చేశారు ఆల్ ఓవర్ ద శారీ. అండ్ బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో. బ్యూటిఫుల్ బార్డర్స్ గోల్డెన్ కలర్ జెరీ వీవింగ్ మీద అగైన్ మనకి మీనాకారి థ్రెడ్స్ తీసుకొని ఆల్ ఓవర్ ద బార్డర్స్ అనేది ఇట్లా హైలైట్ చేశారు. సేమ్ ప్యాటర్న్లో మనకి పళ్ళు కూడా హైలైట్ అవుతుందండి. సేమ్ మనకి బార్డర్లో ఎలా అయితే ఫ్లవర్ మోటివ్స్ తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్తో ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. చూడండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి శారీలో వచ్చిన బార్డర్ని తీసుకొని హైలైట్ చేశారు. సో ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ అన్ని ఓన్లీ సింగిల్ పీసెస్ ఉంటాయి గ్రాప్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. అసలు ఇది చూడండి చాలా చాలా ప్రిటీ లుక్ ఉన్న శారీ. డార్క్ రాణి పింక్ కలర్ ఇన్ రా మ్యాంగో ఫ్యాబ్రిక్ ఉంటుంది. శారీ అంతా కూడా జెరీ బుటీస్ తీసుకున్నారు. బార్డర్స్లో మనకి చాలా చక్కగా మీనాకారి థ్రెడ్స్తో హైలైట్ చేశారండి. మనకి లిటరల్లీ ఈ పర్టికులర్ ప్యాటర్న్ ఆఫ్ శారీస్ని టసర్ జార్జెట్స్లో వస్తాయి మనకి ఇట్లానే బార్డర్స్. కానీ రా మ్యాంగోలో కూడా చాలా బాగుందండి. లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ కూడా, వెయిట్ అయితే ఏమీ లేదనమాట. సో రిచ్ పళ్ళు ఉంటుంది. పళ్ళు అంతా కూడా గోల్డెన్ కలర్ జెరీ మీద మనకి ఫ్లవర్ మోటివ్స్ అనేది హైలైట్ చేశారు. సో దిస్ ద బ్యూటిఫుల్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇన్ మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో హైలైట్ అవుతుంది శారీ అనేది. చూడండి శారీ అంతా కూడా వైట్ కలర్ మీద కంప్లీట్ యానిమల్స్ ఇట్లా ఎలిఫెంట్స్ అండ్ హట్స్ ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు. ఒకలాంటి విలేజ్ థీమ్ లాగా ఇచ్చేసారనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది. విత్ నైస్ బ్లాక్ టెంపుల్ బార్డర్స్ అనేది మనకి వీవింగ్ వస్తుందండి. టూ సైడ్స్ కూడా టెంపుల్ బార్డర్స్ అనేది వీవింగ్ ఇచ్చేసారు. పళ్ళు వచ్చేసి మనకి బ్లాక్ కలర్ మీద సేమ్ శారీలో ఏదైతే ప్రింట్ తీసుకున్నారో అదే ప్రింట్ని బ్లాక్ కలర్ మీద హైలైట్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా బుటీస్ బ్లౌజ్ వస్తుంది బ్లాక్ కలర్ మీద. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండి. క్రాప్సోన్ వన్ మోర్ నైస్ శారీ అండి. జంగిల్ థీమ్ లో కూడా అగైన్ మనకి ఎంక్వైరీస్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఒక క్విక్ వీడియో అయితే జంగిల్ థీమ్ మీద శారీస్ అయితే చేస్తున్నాము. శారీ వచ్చేసి బ్యూటిఫుల్ ఉంటుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద హెవీ వీవింగ్ వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా హెవీ క్వాలిటీ జార్జెట్ వస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ శారీస్ లో తక్కువ ప్రైసింగ్ కి కూడా మన దగ్గర కూడా ఉన్నాయన్నమాట. బట్ ఈ పర్టికులర్ శారీ వచ్చేసి ప్రీమియం క్వాలిటీలోది. సో షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి బార్డర్స్ కూడా టూ సైడ్స్ బార్డర్స్ కూడా మనకి వీవింగ్ బార్డర్స్ లో కూడా చక్కగా మీనాకారి థ్రెడ్స్ యూస్ చేశారు. పళ్ళు కూడా మనకి హెవీ పళ్ళు ఉంటుంది. విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ వచ్చేసినాయి. బ్లౌజ్ వచ్చేసి ఇట్లాగా మీనాకారి బుటీస్ విత్ హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ శారీలో ఉన్న బార్డర్ హైలైట్ చేశారండి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. సో చినియా పట్టులో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ అండి. మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్కి లావెండర్ తీసుకొని హైలైట్ చేశారనమాట మనకి బార్డర్. సో చూడండి శారీ అంతా కూడా మనకి క్రీపర్ ప్యాటర్న్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ కలర్ టూ కలర్ జెరీస్ యూస్ చేస్తూ హైలైట్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి వీవింగ్ లోనే వస్తుంది. అండ్ బార్డర్స్ కూడా మీడియం సైజ్ బార్డర్స్ తీసుకున్నారండి. షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ విత్ కంప్లీట్ గా కూడా వీవింగ్ వస్తుంది. మనకి కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ మీడియం సైజ్ బార్డర్, దట్టు ఇన్ లావెండర్ కలర్ కాంబినేషన్ అనమాట. కల్నేత టోన్ లో మనకి పళ్ళు వస్తుంది. సో చూడండి మీరు వైలెట్ కలర్ కనిపిస్తుంది, అట్ ది సేమ్ టైం రెడ్ కలర్ కూడా కనిపిస్తుంది. సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ కల్నేతలో వస్తుంది. విత్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఉంటుంది. సో దిస్ కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ లెహెంగా అండి. ఇది వచ్చేసి మంచి పెసరపచ్చ గ్రీన్ కలర్ కి బాటిల్ డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ స్టైల్లో ఇచ్చారనమాట. 4 మీటర్స్ వస్తుందండి మనకి ఫ్యాబ్రిక్ అయితే. 3 మీటర్స్ లెహెంగాకి వాడుకోవాలి. 1 మీటర్ వచ్చేసి మనకి బ్లౌజ్కి ఇచ్చారనమాట. సో బ్లౌజ్ అండ్ లెహెంగా వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్లో ఉంటాయి. దుప్పటా మాత్రం కాంట్రాస్ట్ కలర్ వస్తుందండి. సో మనం కలీ పెట్టించుకొని డ్రెస్సెస్ కుట్టించుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. లిటరలీ
ఈ పర్టిక్యులర్ టైమ్స్లో కోటా దుప్పటాస్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మనం కలిపి పెట్టించుకొని కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటాయి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద లెహెంగా సెట్ అండి, గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇన్ మెజెంటా కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్స్ ఇచ్చారండి. సో 4 మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, కోటా సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి, కంప్లీట్గా కూడా ప్రీమియం కోటా సిల్క్ ఉంటుంది. సో ప్రెసెంట్ చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి కోటా ఫ్యాబ్రిక్స్ అయితే. లిటరలీ మమ్మల్ని అయితే జస్ట్ ఓన్లీ శారీయే అడుగుతున్నారండి. చాలా మంది కూడా కోటా శారీస్ని లెహెంగాస్గా కన్వర్ట్ చేయడానికి అయితే అడుగుతున్నారు. సో అందుకోసం ఏంటంటే కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, కోటా శారీస్కి మనకి ఇవి దొరకట్లేదు అనేసి అడుగుతున్నారు దుప్పటాస్. సో దానికోసం అని చెప్పేసి మనం లెహెంగా సెట్స్ కూడా తెప్పించామన్నమాట. సో ఎల్లో కలర్ దుప్పటా వచ్చేస్తుంది, అగైన్ ఎల్లో కలర్లో బ్లౌజ్ కూడా ఇచ్చారు. సో 4 మీటర్స్ లెహెంగా వచ్చేసింది, 1 మీటర్ బ్లౌజ్ ఉంటుంది, 2.25 నుండి 2.5 వరకు అయితే దుప్పటా లెంత్ ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ లెహెంగా ఇన్ వైన్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి. అసలు చూసారా లెహెంగా ఎంత బాగున్నాయోనండి, అసలుకి కోటా సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది అనమాట. సో 3 మీటర్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా కూడా లెహెంగా పార్ట్ అండి, విత్ బ్యూటిఫుల్ జెరీ బుటీస్ కూడా ఇచ్చారు. బార్డర్స్ కూడా మనకి చక్కగా పెద్ద బార్డర్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ కలర్లో బ్లౌజ్ ఉంటుంది, అగైన్ బేబీ పింక్ ఫ్యాబ్రిక్లోని కోటా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే దుప్పటా కూడా ఇచ్చారండి. సో ఒక్కసారి అయితే కంప్లీట్ లుక్ అనేది సెట్ మనకి ఇట్లా వచ్చిందనమాట. ఈ పర్టికులర్ లెహెంగాకి మాత్రమే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. సో దిస్ ద కంప్లీట్. సో ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ కోటా లెహెంగా అండి, ఫ్యాబ్రిక్స్లో వచ్చిందనమాట. మనకి ఫస్ట్ టైం తెప్పిస్తున్నామండి. ఇప్పటిదాకా మనం సెమీ స్టిచ్డ్ లెహెంగాస్ తెప్పించాం, కానీ ఫ్యాబ్రిక్స్లో అయితే మనకి ఫస్ట్ టైం వస్తుంది. సో మనకి అంతా కూడా మనకి రన్నింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి. సో 4 మీటర్స్ అనేది మనకి లెహెంగా ఫ్యాబ్రిక్ ఉంటుందన్నమాట. సో 3 మీటర్స్ వచ్చేసి లెహెంగాకి యూస్ చేసుకోవచ్చు, 1 మీటర్ వచ్చేసి బ్లౌజ్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఓవర్ లెహెంగా పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా బ్యూటిఫుల్ జెరీ బుటీస్ అండ్ కింద వచ్చేసి మనకి నీట్గా పైతని బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. మనకి ఓనీ కూడా చూడండి ఎంత బాగుందో, వెరీ నైస్ లుకింగ్ ఓనీ ఇన్ కాంట్రాస్ట్ కలర్ ఇచ్చేసారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ దట్ లెహెంగా విత్ దుప్పటా అనమాట. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒకటి 2 చీరలు పెట్టుకున్నాను ఏంటా అనుకుంటున్నారా అండి? కాదండి, కోటా సిల్క్ ఫ్యాబ్రిక్లో లెహెంగాస్ తెప్పించామన్నమాట. అసలు లెహెంగాస్ అయితే ఎంత బాగున్నాయి అంటే అసలు కాంబినేషన్స్ కూడా చాలా చాలా నీట్గా ఇచ్చారు. సో లెహెంగా కూడా మనకి కంప్లీట్గా కూడా ఆల్మోస్ట్ లైక్ 4 మీటర్స్ అండి. సో 3 మీటర్స్ వచ్చేసి మనకి లెహెంగా ఉంటుంది, 1 మీటర్ వచ్చేసి మనకి అగైన్ లెహెంగా ఫ్యాబ్రిక్లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట. సో ఆరెంజ్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి తీసుకున్నామండి. ఇవన్నీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ మల్టిపుల్స్ అయితే లేవన్నమాట, జస్ట్ 2 to 3 పీసెస్ ఉంటే ఉండొచ్చు ఒక్కొక్కటి లెహెంగా అనేది. సో చూడండి, ఇది వచ్చేసి మనకి లెహెంగా పార్ట్ అండ్ బ్లౌజ్ పార్ట్ వస్తుంది. అండ్ లెహెంగా కూడా కింద చూడండి ఎంత నీట్గా హెవీ వీవింగ్తో మనకి బార్డర్ లాగా పెద్ద బార్డర్ ఇచ్చేసారనమాట. సో మనకి దుప్పటా కూడా చక్కగా కాంట్రాస్ట్లో ఇక్కడ బాడీలో ఏదైతే కలర్ తీసుకున్నారో అదే యూస్ చేస్తూ చాలా చాలా డిఫరెంట్గా అండ్ సేమ్ డిజైన్ అండి, అగైన్ కూడా మనకి చక్కగా అదే డిజైన్ యూస్ చేస్తూ హైలైట్ చేశారు దుప్పటాని. సో చూసారా ఎంత బాగుందో దుప్పటా కూడా. అసలు ఈ పర్టికులర్ దుప్పటాని మనం డ్రెస్సెస్ మీద పేరప్ చేసుకున్నా కూడా చాలా చాలా క్లాసీ లుక్ ఉంటాయన్నమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద దుప్పటా. సో ఒక్కసారి అయితే నేను మీకు జస్ట్ ఇట్లా పెట్టి చూపిస్తున్నాను, మీకు అయితే క్లారిటీ రావటం కోసము. సో ఇట్లా ఉంటుందన్నమాట, చూడండి ఎంత బాగుందో. పన్నా కూడా చాలా బాగుందండి, గ్రాప్స్.